కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీలక్ష్మీ గణపతి సిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు గురు పౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు. మధ్యాహ్నం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి సాయిబాబాను దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు. వ్యాస పౌర్ణిమ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే మన ఈ యొక్క జమ్మికుంట పట్టణంలోని తెలిసినటువంటి సాయినాథ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం 17వ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణిమ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అదేవిధంగా సాయిబాబాకు ఆ యొక్క విశేషమైనటువంటి 2 రోజుల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము స్వామివారికి పంచామృత నవగంగ సహిత అభిషేకము, అదేవిధంగా నక్షత్ర కలశాభిషేకము, విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలే కాకుండా స్వామివారి దివ్య అలంకరణ, అర్చనాది కార్యక్రమాలు, స్వామివారికి ఆ యొక్క నిన్నటి నుండే ఆ యొక్క కలశాల పైన నక్షత్ర కలశాలు, మంటపారాధన ఆది కార్యక్రమాలన్నీ కూడా నిన్న పూర్తి చేసుకొని హోమం ప్రారంభం చేసుకొని ఈరోజు ఉదయం కూడా హోమం ఆవాహిత దేవత హోమము, స్వామివారి యొక్క దత్తాత్రేయ స్వామివారి మూలమంత్ర హోమం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి ఈ యొక్క నక్షత్ర కలశాభిషేకం, పంచామృత కలశాభిషేకము కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారి అలంకరణ తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనాది కార్యక్రమాలు, తదనంతరం మధ్యాహ్న హారతి, ఆ తర్వాత స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ మహాన్నదాన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమము సాయంత్రపు కాలమున స్వామివారికి పల్లకి సేవ, అదేవిధంగా సంధ్యాహారతి, పల్లకి సేవ, ఆ యొక్క పౌలింపు సేవ, సేజహారతి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన పట్టణ ప్రజలెల్లరూ కూడా సుభిక్షంగా ఉండాలని, భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ అనుగ్రహాలన్నీ కూడా అందరిపైన, ఈ యొక్క సమస్త మానవాళి పైన ఆ యొక్క ఉండాలనేటువంటి యొక్క సత్సంకల్పం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఆచరిస్తూ ఉన్నాం.